ఇప్పుడు 2017లో అనేది గొర్రెల పెంపకానికి సంబంధించి ఒక స్కీమ్ను అప్పట్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టింది. అప్పట్లోనే ఆ స్కీమ్ అమలుపై అనేది అనేక రకాలైన అపోహలు, అనుమానాలు వ్యక్తం కావటం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాసాబ్ ట్యాంక్లోనేసి ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి ఎవరికి చెప్పకుండా, ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అక్కడి నుంచి ఫైల్ అనేది మాయం చేయటం జరిగింది అనే విషయం అప్పట్లో బయటపడటం జరిగింది. స్వయాన అప్పటి మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారి పిఏ కనుసన్నల్లోనే ఇది జరిగిందనే మాట కూడా రావటం జరిగింది. నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ కూడా ఇవ్వటం జరిగింది. కేసు కూడా బుక్ అవటం జరిగింది. అది 10th డిసెంబర్ 2023 నాడు అది జరిగింది. ఆ తర్వాత గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కూడా 26 డిసెంబర్ 2023లో ఎవరైతే గొర్రెలను అనేది ఇవ్వటం జరిగిందో వారు లేవు, మాకు ఇవ్వాల్సిన డబ్బు మాకు రాలేదు, ఇవ్వలేదు అనేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయటం జరిగింది. వారికి రావాల్సిన డబ్బులను అనేది, ఆ చెక్కులను అనేది డైవర్ట్ చేసి వేరేళ్ళకి ఇవ్వటం జరిగింది. ఒక మధ్యవర్తికి, ఒక కాంట్రాక్టర్కు ఇవ్వటం జరిగిందన్న మాట కూడా రావటం జరిగింది. క్యాగ్ రిపోర్ట్లు అనేది చాలా విస్మయకరమైనటువంటి సమాచారం అనేది వారు ఇవ్వటం జరిగింది. గొర్రెలను అనేది ఆటోలలో సప్లై చేసినట్టు, తర్వాత సేమ్ నంబర్స్ అనేది వెహికల్ నంబర్స్ రిపీట్ అయినటువంటి విషయం, తర్వాత ఇన్వాయిసెస్ కూడా అనేక యూనిట్లకు ఖరీదుకు సంబంధించి ప్రాపర్ ఇన్వాయిసెస్ కూడా లేవనే మాట కూడా కాగ్ రిపోర్ట్లో రావటం జరిగింది. నిన్న 4 ఆఫీసర్స్ అనేది ఈ విషయంలో అరెస్ట్ చేయటం జరిగింది. కానీ బయట వస్తున్న సమాచారం ఏంటంటే ఆఫీసర్స్ ఇన్వాల్వ్ ఉన్నారు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేనిది మాత్రం ఎటువంటి అవకతవకలు జరగటానికి అవకాశం లేదు. కానీ దాని వెనుక ఒక పెద్ద తలలు ఉన్నాయి, వాళ్ళ సూచన మేరకే చేయటం జరిగింది. ఆ పెద్ద తలలు ఎవరో తేల్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎంతవరకైతే ఆ పెద్ద తలలను బయటికి తీసుకురామో అప్పటి వరకు ఈ కుతంత్రం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎక్కడ మొదలైంది, ఎంతవరకు కొనసాగింది. ఇప్పుడు 2.1 crores అనేది మెన్షన్ చేయటం జరిగింది పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం. నా దృష్టిలో అంతకంటే ఎక్కువ ధనము, ఎక్కువ కోట్ల రూపాయల కుంభకోణం ఇద్దరు. ఇది చాలా పెద్ద కుంభకోణం. బహుశా అప్పట్లో ఉన్నటువంటి కన్సర్న్ మంత్రి గారి యొక్క కన్సర్న్లో అది జరిగిందనే విషయం ప్రజలందరూ అనుకుంటున్నారు. దీన్ని తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది, యాంటీ కరప్షన్ బ్యూరోపై ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్పై ఉంది. మాకు పూర్తిగా నమ్మకం ఉంది. యాంటీ కరప్షన్ బ్యూరో, పోలీస్ డిపార్ట్మెంట్ అన్నీ కలిసి కూడాలే వాస్తవాలను బయటకు తీస్తామనే పూర్తి నమ్మకం ఉంది. త్వరలోనే పెద్ద తలకాయలు బయటపడతాయి. వారిపై యాక్షన్ జరగాల్సిందే, జరిగి తీరాల్సిందే.